నన్ను ఆశీర్వదించము. తవకాశిత పాదాల విందములతో వందనములాచరించన కరుణయంతము మామీద కాసికేన వనము గురు సార్వభౌమ వందనములు నీకు. ఈ సభకులను జిగుటలు భావించము. గమనించుతుంది కదా. ద్రోణ నేనెవరన్నా అప్పుడే మరచితివా? గురుదక్షిణను నెపముతో నిర్దాక్షిణంగా ఉత్తరించుకొని వచ్చిన ఏకలవని దక్షిణాస్తు నేనెవరినో గుర్తు తెచ్చుకో. కోహిలుగా చెట్టే వీరుల కుమారులతో ప్రతి జోరుగా సాహసించిన నీ నామము కర్ణుడు. నీ తల్లిదండ్రులు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు?
ఈ సకల విద్యా పండిత్ పరిషత్ మధ్యమున పూజ్యులైన నా పితృదేవతలను స్మరించుట నా ధర్మం. నేను రాధాసుతుడు, అతిరథ కుమారుడు. నీ కులము సూతకులం, పూజకుల సంజాతులు, పూజకుల సంజాతులతో ఎదురు విలువ అనర్చులు కావున నీ ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళము. ఆగు ఆచార్యదేవ, ఏమంటివి జాతిన మమ్మ సోద సోదరుకు ఇంత నీవు రాత లేదంటవా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష. ఆయన నీ తండ్రి భరద్వాజన జనన పెట్టింది, అతి జుమక్షోకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిరు కదా, ఇది ఏ కులము? మాతో చెప్పుచుండేవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవేశ్వర ఊరశిష్యుడు కాడా? అతడు పంచమ జాతి కన్యను అరంధతిని శక్తిని, ఆ శక్తి చండాలుగా పరాశరుని, ఆ పరాశరుడు వచ్చాన మాతాత వ్యాసుడి, ఆ వ్యాసుడు విధువరైన అంబికతో మాతడని, మా పితపితామహ అంబాలిక, మా పితండ్రి పాండురాజులు మా ఇంటి దోషితో ధర్మ నిర్మాణాచరణ మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కలలేదా? సందర్భావసరం బట్టి చేత నిజ ప్రాంతాలతో సంతరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులములు వేస్తవనులకు బ్రహ్మ ఋషుల జనన మరణములు మనము విచారింపదగినట్టు నీవన్నట్లు ముమ్మాటికి శాస్త్రమున్న వారెవరు క్షత్రియులు, అందున రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ గురురాజ్య పరీక్షలో పాల్గొనటకు అర్హులు. రాజరికమా అర్హతను నిర్ణయిస్తున్నది. అట్లయినా మా సామ్రాజ్యంలో సత్సమరమై సంపద విరామలు అందరాజులు ఏడేసి ముహూర్తాలు చెప్పుకుంటున్నారు. శాసన అనర్గత శబ్ద కీటము వేగమా పొందితము మామా గాంధార సూరచిరి మెరుదిన సున్మాసము వేగమా చెప్పింపము పరుజులారా పుణ్య భాగీరథి నదీ ద్వయములో హందుకనుడు కళ్యాణ వద్దలారా ఈ గత మహారాజు కైవారములో గాయింపము. పుణ్యగారులారా ఈ రాధాసుతులకు పౌరభాగమున సత్తస్థూల తిరగమలు కీర్తించి మోరుజు కృత పదీపాక సహజ కవచ వంచ వైడూరు ప్రభా వాంఛతలు వాంఛల చెలరేగా వీరజంతలో నేని సగమైన సమక్షముగా పండిత్ పరిషత్ పద్యమున సర్వదా చందదా సహస ఈ కృత మహేపైకము శాశ్వత ప్రక్షాళన
పద్మయుగులు సంలేపనము గావించిన నీ రుణమీగు వాడు ఎచ్చడాసిన సందరి రాజేయుడు తమ ధర్మోధారణకు దాసానుదాసుడు ఈ కన్నుని తుదిరక్తము బిందువు యావజ్జీవము ఆర్నిష్టము విశ్వాసబద్ధుడనై మీ ఇతుడనై సర్వ సామంత మండలాధిపతులు ప్రజానీకమై చేసిన ఈ సభా మధ్యమున శపథము గావించుతున్నాను. జై శ్రీధర సార్వభౌములకు, జై శ్రీ